ఒక ఊరిలో పింటూకి మటన్ అమ్మే కొట్టు ఉంది. అతని మటన్ చాలా బాగుండేది. ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి మటన్ తినేవారు. అతను రకరకాల మటన్ వంటలు చేసి అమ్మేవాడు. అతని వ్యాపారం చాలా బాగా నడిచేది. పింటూ బాయ్, నీ మటన్ టిక్కా తిని మజా వచ్చింది వాళ్ళ. మీకు ధన్యవాదాలు. ఒకరోజు అనుకోకుండా అతని కొట్టు ఎదురుగానే చేపలవాడైన నందు తన కొట్టు పెట్టాడు. చేపల నందుకి ఆ ఊరిలో మంచి పేరు ఉంది. అతని చేపల వేపుడు చాలా బాగా అమ్ముడుకుపోయేది. అరే పింటూ బాయ్, నీ దగ్గరికి వచ్చే సగం మంది నందు దగ్గర చేప తినడానికి వెళ్ళిపోతున్నారు. ఈ నందు నా కొట్టు ఎదురుగా తన కొట్టు పెట్టి మంచి పని చేయలేదు. దానివల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది. నేను ఏమైనా చెయ్యాలి. అటువైపు పింటూ కొట్టు దగ్గర వ్యాపారం చూసి నందు ఇలా అనుకున్నాడు. నేనెప్పుడైతే ఇక్కడ కొట్టు పెట్టానో ఈ పింటు మటన్ రేట్ తగ్గించేశాడు. నేను కూడా ఏమైనా చెయ్యాలి. ఒకరోజు నందు తన కొట్టు దగ్గర ఒక అబ్బాయిని పెట్టాడు. ఇంకా నందు గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. రండి రండి, ఫిష్ ఫ్రైతో పాటు ఫిష్ టిక్కా ఉచితం. రండి రండి, ఫిష్ ఫ్రైతో పాటు ఫిష్ టిక్కా ఉచితం. అది చూసి పింటూ కూడా బోర్డు పెట్టాడు. మటన్తో పాటు రుమాలి రోటి ఉచితం. అప్పుడు పింటూ కొట్టులో మటన్ కూడా ఎక్కువగా అమ్ముడుకుపోయేది. చాలా రోజులు గడిచిపోయాయి. ఇద్దరి వ్యాపారం అలాగే నడిచింది. అరే పింటూ, చేపల వాసన బాగా వస్తోంది. ఇక్కడ నించోలేకపోతున్నాం. అరే పింటు, నువ్వెందుకేమీ చేయడం లేదు? ఏం చేయను సార్, నాకేమి చేయాలో అర్థం కావట్లేదు. నా మిత్రుడు ఒకడు మున్సిపాలిటీలో ఉన్నాడు. నువ్వు చెప్తే నందు కొట్టు తొలగించేద్దాము. సరే సరే, అదే సరైన పని. ఇప్పుడు మజా వస్తుంది. నందుకి నా కొట్టు ముందు తన కొట్టు పెట్టినందుకు శిక్ష పడాల్సిందే. మరుసటి రోజే మున్సిపాలిటీ లారీ వచ్చి నందు కొట్టు తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంది. అప్పుడే నందు ఇలా అంటాడు. అరే మీరు నా ఒక్కడి కొట్టు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎదురుగా ఉన్నది కూడా తీసుకుని వెళ్ళు. అప్పుడు నందు అడగడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు పింటూ కొట్టును కూడా తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఇద్దరి మధ్య గొడవ వల్ల ఇంకా జనాలు చెప్పింది విని ఇద్దరు కొట్లు మూతపడిపోతాయి. వాళ్ళిద్దరూ వారి తప్పుకి బాధపడతారు. నేను నీతో తప్పు చేశానేమో అనిపిస్తుంది నందు. నీతో నాకేమీ శత్రుత్వం అయితే లేదు. మనం ఇద్దరూ మాట్లాడుకుని ఉండాల్సింది. మన గొడవ వల్ల అందరూ నవ్వుకుంటున్నారు. అవును పింటూ, నువ్వు సరిగ్గా చెప్పావు. నువ్వు మటన్ నమ్ముతావు, మరి నేను చేప. ఎవరు ఏమి నచ్చితే అదే తింటారు కదా. అలా ఇద్దరు ఒక రాజీకి వస్తారు. తరువాత నుంచి ఎవ్వరూ ఇతరుల పని పట్టించుకోలేదు. ఏటీఎం దొంగ. చందు చిన్నప్పటి నుంచి బస్టాండ్లో అడుక్కునేవాడు. కొంచెంగా అతనికి రోజు తినడానికి డబ్బులైతే వచ్చేవి. కానీ ఇప్పుడు అతను పెద్దయిపోయాడు. ఒకరోజు అతను ఆలోచించాడు, ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, కానీ నాకు మంచి వంటలు తినాలని, ఖరీదైన బట్టలు కొనుక్కోవాలని ఉంది. నేను అందరి దగ్గర అడుక్కొని డబ్బులు కూడబెట్టాను. కానీ నేను నా ఇష్టాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేను. ఎందుకంటే నేను సూట్ వేసుకుని అడుక్కుంటే నాకు డబ్బులు ఎవరూ వెయ్యరు కదా. ఇప్పుడు నాకు నా ఇష్టాలు చంపుకునే అలవాటు అయిపోయింది. సరే, లెక్కబెట్టి చూస్తా ఈరోజు ఎన్ని డబ్బులు వచ్చాయో. తర్వాత చూద్దాం ఏం చెయ్యాలో. చందు డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెడతాడు. అప్పుడు రోడ్డుకి అటువైపు ఉన్న ఏటీఎం మిషన్ పై చందు కన్ను పడుతుంది. అక్కడ ఒక వ్యక్తి డబ్బులు తీసుకుంటున్నాడు. చందు అతని దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు. ధర్మం బాబు, ఈ అభాగ్యుడికి 5 లేదా 10 రూపాయలు ధర్మం చేయండి బాబు. అరే, నీకు డబ్బులు అడుక్కోవడానికి సిగ్గు వేయడం లేదా? బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా. అరే బాబు, నాకెందుకు నీతులు చెప్తున్నావు? మీరు కూడా అడుక్కుంటున్నారు కదా ఆ మెషిన్లోంచి. అది విని అతను నవ్వుతాడు. ఇంకా చందుకి నచ్చ చెప్తాడు. అరే బాబు, ఇవి నేను సంపాదించిన డబ్బులు. అప్పుడు అతను చందుకి ఏటీఎం మిషన్ ఇంకా కార్డు గురించి చెప్తాడు. చందు చాలా రోజులు ఏటీఎం బయట నిల్చొని గమనించి బాగా ఆలోచించాడు, ఇందులోంచి డబ్బులు తీయడం ఎలా అని. అప్పుడు అతనికి ఒక ఉపాయం దొరికింది. వచ్చేసింది, ఉపాయం దొరికింది. నాకు అర్థమైంది ఇందులోంచి డబ్బులు ఎలా తీయాలో. అప్పుడు చందు అందరు అడుక్కునే వాళ్ళని పిలిచి చెప్తాడు, అతను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసమే ఏటీఎంని తెరిచానని. ఎందుకంటే
వాళ్ళ డబ్బులు అందులో జమ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చని. అరే ఇదేదో చాలా బాగుంది. తీసుకో చందుబాయ్, నా డబ్బులు కూడా ఇందులో జమ చేయి. సరే సరే అలాగే. నేను మన ప్రభుత్వంతో కూడా చెప్తాను, అడుక్కునే వాళ్ళందరికీ ప్రతి ఊరిలో ఒక ఏటీఎం తెరవమని. కొన్ని రోజుల వరకు అంతా మంచిగానే నడిచింది. చందుకి అందరూ డబ్బులిస్తే అతను ఏటీఎంలో వేయకుండా మళ్ళీ ఎప్పుడైతే అడుక్కునే వాళ్ళు అడుగుతారో అవే డబ్బులు ఇచ్చేసేవాడు. ఒకరోజు చందు ఇలా అన్నాడు, అయ్య బాబోయ్, ఈ ఏటీఎం పాడైపోయింది. అందరూ వచ్చి నాకు సాయం చేయండి దీనిని తెరవడానికి. అందరు బిచ్చగాళ్ళు చందుకి సాయం చేస్తారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు చందు వాళ్ళతో దొంగతనం చేయిస్తున్నాడని. ఏటీఎం కదపగానే బ్యాంకులో ఇంకా పోలీస్ స్టేషన్లో అలారం వస్తుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి అందరు బిచ్చగాళ్ళని పట్టుకుంటారు. అయితే అడుక్కోవడం మానేసి దొంగతనం మొదలు పెట్టారన్నమాట. పదండి అందరూ జైలుకి, అక్కడికి వెళ్ళి అడుక్కుందరు గాని. అలా పోలీస్ అందరినీ పట్టుకుని జైల్లో పెడతారు. దయగల రిక్షావాడు. జైపూర్ అనే పట్టణంలో సూర్య అనే ఒక రిక్షావాడు ఉండేవాడు.